తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కలుసుకున్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లిన రాజన్ సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారులుగా కూడా వ్యవహరించిన రఘురాం రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలువతో సత్కరించారు. బట్టి శ్రీధర్ బాబుతో కలిసి బొకేతో రాజన్ను స్వాగతించారు. అనంతరం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్లు సమాచారం. నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం మంత్రులతో పాటు సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విపక్షంపై మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని అన్నారు. వారి మాటలు ఒకలా, చేతలు మరోలా ఉంటాయని విమర్శించారు. బీజేపీ వాళ్ళు 9 ఏళ్లు బీఆర్ఎస్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. అలాంటిది బీజేపీ నేతలు ఇప్పుడెందుకు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై విచారణ చేపడతామని మేనిఫెస్టోలో పెట్టామని, ఆ మేరకు మాట నిలుపుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులో లోపలపైన దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు ఓటేశారని, వారు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తామని పేర్కొన్నారు. పలు రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ వాణిని నిర్భయంగా ప్రభుత్వానికి వినిపించవచ్చునని అన్నారు. అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి కానీ, ఉపాధి రంగంలో కానీ, పరిశ్రమ రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈరోజు ఎవరిపైన కూడా కక్ష ఉండదు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ల అంశంపై ఈఎన్సీ మురళీధరన్ ఇతర ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో పలు అంశాలపై ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. త్వరలో మేడిగడ్డను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు గాను పలు కీలక అంశాలు అందజేయాలని అధికారులకు ఉత్తమ్ ఆదేశించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో మంత్రులు వారి శాఖలకు సంబంధించిన బాధ్యతలను చేపడుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అధికారులతో రివ్యూ కూడా నిర్వహించి సమాచారం తెలుసుకుంటున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. పివి నరసింహారావు కాంగ్రెస్ వాది అని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రేమ వలకపోసి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పివి సీఎంగా, పీఎంగా పనిచేశారని, ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకొని బీఆర్ఎస్ నేతలు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్నందున మౌనంగా ఉన్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. భద్రాచలంకు చెందిన 7 మండలాలు కోల్పోయామని, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. మన ప్రాంతం యొక్క హక్కులను కోల్పోవడం జరిగిందో, నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏమనంటే టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పార్టీగా పేర్కొంటారా, కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా పేర్కొంటారని చెప్పి అంటున్నాను. మరి నిజంగానే
మీరు ఒక ఉద్యమ నాయకుడిగా మీరు భావిస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ హక్కులో పరిరక్షించలేకపోయిన మీరని చెప్పంటున్నా. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పిన తర్వాత సీలియర్ పవర్ ప్రాజెక్టే మనం కోల్పోయినాం. భద్రాచలం చెందినటువంటి ఒక 7 మండలాలు కోల్పోయిన చెప్పంటున్నాను. ఆనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కొనసాగింది 6 సంవత్సరాలు. ఎంతవరకు మీ స్వార్థపూరిత రాజకీయాలు ఇవాళ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ అవినీతి బాగోతాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ హక్కుల పరిరక్షించడం లోపల మీరు పూర్తి విఫలం చెందిందని తప్పదని చెప్పంటున్నా. జిల్లా రైతుల ప్రయోజనాల కోసం రంగనాయక సాగర్లోనికి నీటిని పంపింగ్ చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్కి నీటి పంప్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ సభ్యులు హరీష్ రావు లేఖ రాశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తెలంగాణకు అత్యంత ముఖ్యమైన నీటిపారుదల శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందచేయడం జరిగిందన్నారు. దీనివల్ల పంట దిగుబడి పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్లు లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్లో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. ఈ పడి పూజా కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ప్రేమ్ సింగ్ రాథోడ్, ఈటల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్, పోరెడ్డి కిషోర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ చేస్తున్నాము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తను ఎంత బిజీగా ఉన్న రాజకీయంతో కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి నాకైనా దేవుడి మీద భక్తి నమ్మకం చాలా ఎక్కువ. సో మేము 22 ఇయర్స్ నుంచి ఈ పూజ కంటిన్యూగా చేస్తున్నామండి. చాలామంది భక్తులు వస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరిలో కొంచెం దైవభక్తి పెంపొందించడం మా ప్రధాన అందుకే చేస్తున్నాం. అయితే కేరళలో భక్తులకు, అయ్యప్ప భక్తులకు తీవ్ర అసౌకర్యాలు జరుగుతున్నాయి. సారీ, ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్, సారీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడిచిన రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన అతిపెద్ద మాదిగ ఉపకులాలకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. సెక్రటేరియట్లో ఉన్నతాధికారులుగా కూడా మాదిగలను నియమించకపోవడం విచారకరమని అన్నారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వమైన మాదిగలకు ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పించాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన విజ్ఞప్తి చేశారు. మాదిగలకు మరొక మంత్రి పదవి కేటాయించాలన్నారు. వర్గీకరణ చేయకపోవడం వలన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోయామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెడితేనే న్యాయం జరుగుతుందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ఉన్నత స్థాయి పదవుల్లో సముచిత స్థానం కల్పించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని తమ ప్రతినిధి బృందంతో కలవనున్నట్టు వెల్లడించారు. గారికి అవకాశం ఇచ్చాం. ఒక నెల రోజుల క్రితం లక్షలాది మంది మాదిగ ప్రజలలో నేనున్న ఖచ్చితంగా కమిట్మెంట్
కమిటీ వేస్తుందని చెప్పేసినటువంటి మోడీ గారు ఈ పార్లమెంట్ లో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితేనే అన్ని రాష్ట్రాలలో మాదిగలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇంతమంది పబ్లిక్, ఇంతమంది జనం ఉన్న కాంగ్రెస్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మద్దతులు ఇచ్చిన కానీ ఆ జనాభా నిష్పత్తి ప్రకారంగా పదవులు పంపిణీ కనుక జరగకపోతే తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరొక్కసారి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయనకు అప్పీల్ చేయడానికి ఒక వారం రోజులలోనే మా ఎంఆర్పిఎస్ బృందం, మాదిగా ఎంఆర్పిఎస్ బృందము, కోర్ కమిటీ సభ్యులు, ఎంఎస్ఎఫ్ అట్లాగే సలహాదారులు ఉన్నటువంటి వాళ్ళందరము 100 మంది అపాయింట్మెంట్ అడిగి మాకున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, మోసాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడానికి మేమందరం కూడా వారం రోజులలో అపాయింట్మెంట్ కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ ముషీరాబాద్ బాపూజీ నగర్లో ఓ గృహిణి భర్త ఇంటి ముందు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ కూతురుతో ఆవేదన వ్యక్తం చేసింది. సైదాబాద్ కి చెందిన పవిత్ర 2015లో నవంబర్లో ముషీరాబాద్ బాపూజీ నగర్ కు చెందిన కార్తిక్ చంద్రతో వివాహం జరిగింది. పవిత్ర తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకు రావాలని, అదనపు కట్నం తీసుకురావాలని భర్త కార్తిక్ చంద్ర, అత్త రమాదేవి, మామ రామచంద్ర ఆడపడుచులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆడపిల్ల పుట్టిందని కారణాలు చూపిస్తూ మరింత వరకట్నం తీసుకురావాలని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక వారసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకున్నాడు. మా భర్త పేరు కార్తిక్ చంద్ర, మా అత్త మామ పేరు రామచందర్, రమాదేవి. వీళ్ళు నన్ను పెళ్ళైన 1 నెల నుంచే వీళ్ళు నన్ను, మా డాడీ చనిపోయిండు సార్, 1 మంత్కే మా నాన్న చనిపోయిండు. మా నాన్న పేరు మీద ఉన్న ఇల్లు నా పేరు మీద చేయించుకొని రమ్మని నన్ను చాలా హెరాస్ చేసిరు సార్. నేను చేయించుకోనని చెప్పిన మస్తు సార్లు. మా అత్త ఆయనకు నచ్చకుండా మేము పెళ్లి చేసినాము, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నది సార్. అయినా కూడా నేను 2 ఇయర్స్ నిజంగా కూడా నాకు కావాలని సంసారం చేసిన. ఇగో తను నా బిడ్డే. ఇప్పుడు 7 ఏళ్ళు, 2 ఏళ్ళు ఉన్నప్పుడు, ఈ కూతురు 2 ఏళ్ళు ఉన్నప్పుడు వదిలేసిండు సార్. వదిలేస్తే కూడా నేను అయినా కూడా చాలా సార్లు వీళ్ళ ఇంటి ముందరికి వచ్చిన, తెలియక వచ్చి నేను వస్తా ఈ ఇంట్లోకి అన్నా కూడా నన్ను ఏ రోజు వీళ్ళ ఇంట్లోకి రానియలేదు సార్. ఇప్పుడు ఈమె మా అత్తమ్మ రమాదేవి ఈయనకు పెళ్లి కాలేదని చెప్పి బయట సంబంధాలు చూస్తుంది సార్. ఈయన మైనర్ రేప్ కేసులు ఇరికి ఉన్నాడు సార్. మైనర్ ని రేప్ చేసి ఈయన వీళ్ళు, మేము పూసలోళ్ళం సార్, బీసీఏ పూసల మాది. అయితే వీళ్ళు ఇప్పుడు దొంగ ఎస్సీ సర్టిఫికేట్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు సార్. వాణి అర్చన గోల్కొండలో చేస్తుంది. వీళ్ళ 2వ బిడ్డే సౌమ్య డాక్టర్ చదివింది సార్. అందులో డాక్టర్ చదివి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుంది. మా మామయ్య రామచందర్ సర్వీస్ చేసిండు సార్ ఆయుష్ డిపార్ట్మెంట్లో. వీళ్ళ పెద్ద కూతురు కూడా గోల్కొండ దగ్గర ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అన్నారు సార్. చాలా సార్లు నేను తిరిగి ఇంటికి వచ్చి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఆశ్వాస సంస్థకి చెందిన అన్నదాన ప్రభువు ఆధ్వర్యంలో ఆకలికి వ్యతిరేకంగా నడక నిర్వహించారు. జలవిహార్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు సాగిన నడకలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొని ఆకలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆహార లోపం వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన కల్పించడమే కాకుండా నిర్దేశించుకున్న లక్ష్య సాధనలో తాము భాగస్వాములను కావడం ముఖ్య ఉద్దేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించి ఆకలితో అలమటించే వారికి భోజనం పెట్టడమే దీర్ఘకాలిక లక్ష్యమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కనీసం 1000 మందికైనా ఆహారం అందించాలనేదే తక్షణ సంకల్పమని వివరించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించడం వెనుక ఎన్ఐటియుసి నేతల హస్తం ఉందని ఏఐటియుసి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే చేయాల్సిందంతా ఏఐటియుసి నేతలు వేసి తమపై నిందలు వేస్తున్నారంటూ ఎన్ఐటియుసి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుందని 2 సంఘాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా పిటిషన్ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ప్రచారంలో దూసుకు వెళ్తున్న 2 సంఘాల నేతలు ఇంధన శాఖ పిటిషన్ వెనుక మీరున్నారంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తోంది. అయితే దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది. తాజాగా 11 మంది ఐఏఎస్ అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ని విపత్తు నిర్వహణ శాఖ బదిలీ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించారు. కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దానా కిషోర్ నియమితులయ్యారు. ఆయనకు హెచ్ఎండిఏ సిడిఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, R&B శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజు, పలు శాఖలకు తదితరులను నియమించారు.